నేను సొంతంగా ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఏం కావాలన్నా నేను జ్యోతిని అడగాలి. నేనేమైనా చిన్నపిల్లాడినా? ఇలా నేను అడిగితే తప్పు. ఇంట్లో నేనుగా ఏ రోజు నిర్ణయం తీసుకోలేదు నాన్న. ఏ విషయం అయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ఆయన చెప్పేదే కదా చేస్తాను. యెహోవా ఆత్మ అయిన వారి యొక్క అభిషేకము ఉన్నప్పుడు ఆత్మ ఫలంతో నింపబడిన అనుభవాన్ని పొందవచ్చు. కుటుంబంలో ఒకరు నా నిర్ణయమే కరెక్టు అన్నా కూడా ఆత్మ అయిన వారి అభిషేకం ఉన్నప్పుడు యెహోవా ఓర్పునిస్తారు, శాంతాన్నిస్తారు. దేవుని ప్రేమ చేత నింపబడిన అనుభవం కనిపిస్తుంది. ప్రియమైన పన్నెంటి కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంన మీకు మా శుభాకాంక్షలు. మళ్ళీ ఈ పన్నెంటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషం. ఇలా ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా చాలా కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయని తలుచుకుని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ రోజున భార్య భర్త ఎవరు నిర్ణయం తీసుకోవాలి అనే శీర్షికతో కార్యక్రమం చూడబోతున్నాం. ఒక కుటుంబంలో సంతోషం, సమాధానం నిలిచి ఉండాలంటే సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మొత్తం కుటుంబము సమస్యలో ఇరుక్కుని కుటుంబంలో సంతోషం, సమాధానం కోల్పోయే అవస్థ వస్తుంది. భార్య భర్త ఎవరు నిర్ణయించుకోవాలి? అలాని ఈర్ష్య, అసూయ లేకుండా భార్య భర్త కలిసి ప్రార్థించి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అక్కడ మంచి జరుగుతుంది, సంతోషము సమాధానము ఉంటాయి. తర్వాత జ్యోతి అక్క నాటకం చూద్దామా? అమ్మా, నాన్న అన్న మాటలే ఆలోచిస్తున్నారా? ఏదో కోపంలో మాట్లాడి ఉంటారమ్మా. 2 రోజుల్లో సరైపోతుంది. అది ఆలోచించట్లేదమ్మా. నాన్న గురించి నాకు తెలుసు కదా. మరి ఇంక దేని గురించమ్మా? ఆ రోజు ఇంటికి వచ్చిన వాళ్ళని చూస్తే కరెక్ట్గా అనిపించట్లేదు. మనసుకి తప్పుగానే అనిపిస్తోంది. మీ నాన్నగారిని ఏమార్చేస్తారేమో అని భయంగా ఉందమ్మా. నువ్వు నాన్నతో మాట్లాడొచ్చు కదా. ఎక్కడ? ఊరికే మాట్లాడితేనే ఆయన వినట్లేదు. అది ఆలోచనగా నేను చెప్తే అంతే. కావాలంటే నేను మాట్లాడినా నీ దగ్గర కూడా ఆయన కోప్పడతారు. వదిలే అమ్మా, చూసుకుందాం. రేయ్, నాకు 2 రోజులుగా ఒకే ఆలోచనరా. ఏం ఆలోచన? మనం పని కోసం ఎన్నో చోట్ల ఎతుకుతున్నాం, అంతేగా? అవును. అలా కాకుండా మనమే ఒక వ్యాపారం ప్రారంభిస్తే ఎలా ఉంటుందరా? మనకి జీతానికే దారి లేదు, అందులో సొంత వ్యాపారం చేస్తావా? ఎలా కుదురుద్దిరా? కుదురుద్దిరా. బ్యాంకులో లోన్ తీసుకుందాం. అర్థమయ్యే మాట్లాడుతున్నావా లేక అర్థం కాక మాట్లాడుతున్నావో తెలియట్లేదు. మనల్ని నమ్మి ఉద్యోగమే ఎవడు ఇవ్వట్లేదు, లోన్ ఎలా రాయిస్తారు? నీకేరా అసలు అర్థం కావట్లేదు. మన డానీ అన్నయ్య ఉన్నాడుగా. అవును. డానీ అన్నయ్యకి తెలిసిన వాళ్ళు లోన్ ఇస్తున్నారంట్రా. ఏ గ్యారంటీ లేకుండానా? అవునరా, ఏ గ్యారంటీ అక్కర్లేదంట. వద్దురా, నాకు అనుమానంగా ఉంది. ఏదైనా ఆపదొచ్చి పడుతుందేమోరా. నీకెప్పుడు చూసినా అనుమానమే. అలా కాదురా, కావాలంటే ఒకటి చేద్దాం. వాళ్ళెవరో కనుక్కుందాం,
తర్వాత నిర్ణయిద్దాం. సరే. ఏంటి డానీ, సమస్య ఏంటి? సమస్య ఏమీ లేదయ్యా. నేను విన్నానయ్యా. ఎలా వినుంటారు? జ్యోతే కదా చెప్పింది. ఇంటికి పెద్దెవరు? నేనే కదా. మరి నేనే కదా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏ విషయమైనా తన దగ్గరే నేను అడగాలా? చెప్పండి. నేనేది సొంతంగా నిర్ణయం తీసుకోకూడదు. ఏది కావాలన్నా జ్యోతినే అడగాలి. నేనేమన్నా చిన్నపిల్లాడినా? ఇలా నేను అడిగితే తప్పు. ఇంట్లో నేనుగా ఏ నిర్ణయం తీసుకోలేదు నాన్న. ఏ విషయం అయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ఆయన ఏం చెప్తే అదే చేస్తాను. అలా కాదు డానీ, జ్యోతి కూడా మంచే కదా చెప్తుంది. మంచే చెప్తుంది, కానీ నేను ఏది చేసినా తప్పు అంటుంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నానా? సొంత ఇల్లు కొనాలన్నది తప్ప? సొంత ఇల్లు కొనొచ్చు నాన్న, కానీ కొనడానికి డబ్బు కావాలి. దాన్ని అప్పుగా తీసుకోకూడదు కదా. వాళ్ళు ఎవరో ఏంటో విచారించకుండా లోన్ తీసుకుంటానంటే అదెలాగయ్యా? నేను కనుక్కోకుండా ఎలా డబ్బు తీసుకుంటాను? నేనేమన్నా దద్దమ్మనా? ఏది కరెక్టు ఏది తప్పని నాకు తెలుసు. జ్యోతి, నేను మాట్లాడానమ్మా. డానీ మనసులో ఇంట్లో నిర్ణయం తీసుకునే అధికారం భర్తకి మాత్రమే అన్న ఉద్దేశంతో ఉన్నాడు. నేను మాట్లాడాను, డానీ వినలేదమ్మా. నువ్వు చెప్పింది నిజమేరా? నేను చెప్పాను, నువ్వు వినలేదు. ఆయనకి ఫ్రెండ్ అని చెప్పినప్పుడే నేను అర్థం చేసుకున్నా. మనకి లోన్ ఇస్తే వాడే నష్టపోతాడు. అది నిజమేరా. అవును డానీ అన్నా, ఏయ్, డానీ అన్నతో చెప్దాంరా. పాపంరా, ఇరుక్కుంటాడేమో. పద. అన్నా వద్దన్నా, వాళ్ళు ఫ్రాడ్ అన్నా. అవునన్నా, మేము కనుక్కున్నాం. ఏదైనా డాక్యుమెంట్స్ ఇచ్చి మోసపోతారేమో. అది కాదయ్యా, డాక్యుమెంట్ ఛార్జెస్ అని 30,000 అడిగాడు. అప్పు తీసుకొని మరి వాడికి ఇచ్చానయ్యా. ఏమంటున్నారన్నా? 30,000 వాడికి ఇచ్చారా? మీరు దిగులు పడకండి, ఎలాగైనా తీసుకోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళండి. నువ్వు రారా, వాళ్ళు ఎక్కడున్నారో చూద్దాం. ఇప్పుడు ఏం జరిగిందని అంత బాధపడుతున్నారు? డానీ, జరిగిన దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇక జరగబోయేదాన్ని చూడండి. ఒకటి మాత్రం చెప్పగలను. దేవుడు చెబుతున్నారు, ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురు అని చెబుతుంది. నువ్వు చెప్పావు కదయ్యా, ఇంట్లో నిర్ణయాలు నేనే తీసుకోవాలని. నిజమే, కానీ లేఖనం ప్రకారం చూస్తే ఒక కార్యంలో నిర్ణయం తీసుకోవాలంటే భార్యాభర్తలు మాట్లాడి ఆలోచించి దేవుని వద్ద అడగాలి. అదే కరెక్ట్. విడివిడిగా నిర్ణయాలు తీసుకోకూడదు. కలిసి మాట్లాడుకుంటే దాదాపుగా తప్పులు జరగవు. కలిసి తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా మంచిగాను ఆశీర్వాదంగాను ఉంటుంది. ఇప్పుడు నేను తప్పు చేసినట్టుగానే మాట్లాడుతున్నారు. డానీ, ఏంటమ్మా ఈయన? ఏంటి ప్రేక్షకులారా, జ్యోతి యొక్క నాటకం చూసారా?
కుటుంబంలో భార్య భర్త ఆలోచించకుండా ఒకరు మాత్రమే స్వార్థంగా నిర్ణయం తీసుకోవడం వల్ల కుటుంబంలో సమాధానమే లేకపోవడం చూశారు కదా. తర్వాత దేవుని వాక్యం పంచుకోవడానికి, మీ ఆశీర్వాదాల కోసం ప్రార్థించడానికి సహోదరు చెల్లారాణి అప్పాయి దొరై గారు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. యేసుక్రీస్తు యొక్క తియ్యటి నామమున మీ అందరికీ ప్రేమగల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడంలో నేను చాలా ఆనందం పొందుతున్నాను. ప్రియమైన వార్లారా, ఒక సహోదరుడిని ఒక సహోదరిని యెహోవా వివాహం ద్వారా కలిపి వారిని కుటుంబంగా ఆశీర్వదిస్తున్నారు. కుటుంబాన్నంతా ఆశీర్వదించే యెహోవా వారి కుటుంబాలను ఆశీర్వదించడం మాత్రం కాదు, చాలా కుటుంబాలకు ఆశీర్వాదంగా ఉండే విధంగా యెహోవా ఇష్టపడుతున్నారు. కానీ చూడండి, ఈ రోజున కొన్ని కుటుంబాలలో ఏక మనసు ఉండట్లేదు, ఓర్పుగా ఉండేటువంటి అనుభవం లేదు. చూశారంటే కొంతమంది వచ్చి చెప్తారు, ప్రార్థన కోసము సలహాల కోసం వచ్చే కొంతమంది చెబుతారు, కొందరు సహోదరులు చెప్తారు, చూడండి ఈ విషయంలో ఈ విధంగానే నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు. కుటుంబంలోని విషయం కావచ్చు, ఇల్లు కట్టే విషయం కావచ్చు, లేదా వాహనం కొనే విషయం కావచ్చు, లేదా ఒక కొత్త బిజినెస్ వ్యాపారం ప్రారంభించే విషయం కావచ్చు, లేదా పిల్లల విషయంగా కూడా ఉండొచ్చు. కొంతమంది సహోదరులు చెప్తారు, నా భార్యని చూశారంటే తాను చెప్పిందే చెయ్యాలని చెప్తుంది అని ఒక మాట చెప్తుంటారు. ఒంటి కాలు మీద నిలబడుతుంది, పట్టుదలగా ఉంటుంది, అది నేను అంగీకరించలేకపోతున్నాను అని చెప్తారు. కొందరు చెప్తారు, నాకన్నా కొంతమంది సహోదరులు చెప్తారు, నాకన్నా నా భార్య ఎక్కువగా సంపాదిస్తుంది, ఆ సంపాదన నిమిత్తము తన అనుకున్నదంతా సాధించాలని అనుకుంటుంది, కానీ తను ఏం చెప్తుందో ఏం చేస్తుందో అదే నిర్ణయం, ఆ విధంగానే కుటుంబాన్ని నడిపిస్తూ ఆ విధంగానే కుటుంబాన్ని నడపాలి అని తను అందులో చాలా స్ట్రాంగ్గా పట్టుదలతో ఆ విధంగానే చేస్తాను అంటుందని అంటారు. చూడండి, ఇది నిమిత్తము కుటుంబాలలో విభజనలు కనిపిస్తున్నాయి, వాగ్వాదాలు కనిపిస్తున్నాయి, మనసులో ద్వేషాలు వస్తున్నాయి, కుటుంబంలో ఏకాగ్రత చెడిపోతుంది, కుటుంబాలలో అనవసరమైన గొడవలు, కోప్పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది మాత్రం కాదు, పిల్లల ముందు తల్లిదండ్రులు సాక్షిగా ఉండలేకపోతున్నారు. పిల్లలు చూడండి, తల్లిదండ్రులు ఒకరితో ఒకరు గొడవ పడడం నిమిత్తము, ఒకరితో ఒకరు ఏక మనసుతో లేకపోవడం వల్ల గొడవలు పడడం నిమిత్తము చూడండి, పిల్లలు యెహోవా యందు పెంచలేని పరిస్థితి. ఎందుకంటే పిల్లల్ని దండించి మనం చెప్పలేం, మీరే గొడవ పడుతున్నారని తిరిగి అడుగుతారు. అది మాత్రం కాదు, పిల్లలు చెప్పిన మాట వినరు. పిల్లల చదువుల కార్యం అన్నింటిలోనూ సమస్యలు ఏర్పడతాయి. ప్రియమైన వార్లారా, ఒక కుటుంబంలో ఏక మనస్తత్వం లేని నిమిత్తము దేవుని వాక్యం చెబుతుంది, మత్తయి 19:5 వాక్యం చెబుతుంది, భార్యాభర్త కలిసి ఉంటారు, ఏక మనసుతో ఉంటారు, ఏక మనసై ఉంటారు. అదే దేవుని యొక్క వాక్యము. అయితే దేవుని యొక్క వాక్యం ప్రకారము ఏక మనసుతో కూడా ఏక శరీరంగా ఉన్నప్పుడే కుటుంబంలో సమాధానం కనిపిస్తుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, కుటుంబం ఒక ఆనందమైన కుటుంబంగా ఉండగలదు. పిల్లలు కూడా చూడండి, ఒక సాక్ష్యంగా పిల్లలు గల దేవునికి భయపడి ఉంటారు, తల్లిదండ్రుల మాట వింటూ ఉంటారు, తల్లిదండ్రులు ఏం చెప్తే అది వాళ్ళు అంగీకరిస్తారు. అందువల్ల ప్రియమైన కుటుంబం నాయకుడు కావచ్చు, లేదా కుటుంబ నాయకురాలు కావచ్చు, కుటుంబం అంటేనే కొన్ని విభేదాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు భర్త చెప్పేదాన్ని అంగీకరించని తప్పుడు విషయంగా కూడా ఉండొచ్చు, లేదా భార్య చెప్పేదాన్ని అంగీకరించని ఒక పరిస్థితి కనిపించవచ్చు. కానీ ఒకటి అర్థం చేసుకుందాం, కుటుంబంగా ఉన్న మనం కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలి. కుటుంబం అందరూ ఉదయాన్నే ప్రార్థించండి, రాత్రిపూట కుటుంబం అంతా ప్రార్థించండి. ఏదో బాధ్యతగా కుటుంబంగా ప్రార్థన చేస్తున్నాము, కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవుడా, ఆ విధంగా ప్రార్థించేవారు కూడా ఉండకుండా దేవుని సమూహంలో పూర్తిగా అణుచుకొని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీరు కుటుంబ పెద్ద, మీ సొంత కార్యం కావచ్చు, కుటుంబంలో స్త్రీ పెద్దగా ఉండొచ్చు, మీ సొంత కార్యం కావచ్చు,
కుటుంబ విషయం కావచ్చు, లేక మీరు జరిపించే వ్యాపార విషయం కావచ్చు, డబ్బు అవసరం ఉన్న విషయం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, అన్ని విషయాల్లోనూ మనసు విప్పి దాపరికం అనేది లేకుండా దేవుని సమూహంలో పూర్తిగా అన్నిటినీ చెప్పి ప్రార్థించే ఒక ప్రార్థనగా మీ కుటుంబ ప్రార్థన కనిపించాలి. ఖచ్చితంగా ఆ కుటుంబ ప్రార్థనలో భార్య కుటుంబ ప్రార్థనలో ప్రార్థించాలి. కుటుంబ పెద్దగా ఉన్న ఆయన కూడా ఖచ్చితంగా ప్రార్థనలో ప్రార్థించేవారుగా ఉండాలి. అప్పుడే పిల్లల్ని మీరు ప్రార్థించండి అని వారిని క్రమశిక్షణలో ఉంచొచ్చు. పిల్లలకి ముందు పెద్దవారు ఉదాహరణగా ఉంటేనే పిల్లల్ని యెహోవాలో నడిపించగలం. అందువల్ల కుటుంబం అంటే కొన్ని మనస్పర్ధలు వస్తాయి. ఈ రోజున దేవుని సమూహంలో మీరు కుటుంబం అంతా కలిసి ప్రార్థించే ఒక అనుభవంలోనికి రండి. కుటుంబ ప్రార్థనలో ప్రార్థించే మీరు ఓర్పుగా ఉండి మనసు విప్పి ప్రార్థించడం మాత్రమే కాదు, దేవుడా మా కుటుంబాన్ని మీ ప్రేమతో నింపండి, మాలో దేవుని ప్రేమ నింపబడాలి అని అడగండి. దేవుడా మీ ప్రేమతో మమ్మల్ని నింపండి అని ప్రార్థించినప్పుడు మనలో ఈగో రాదు, వదిలేస్తాం. పోటీ మనస్తత్వం రాదు, ద్వేషం రాదు. ఓర్పుగా శాంతంగా అన్నింటినీ సహించి వెళ్ళేటువంటి ఒక జీవితాన్ని యెహోవా ఇస్తారు. దేవుని ప్రేమ చేత నింపబడేటప్పుడు దేవుడు చక్కగా ఆయన ప్రేమతో మనల్ని నింపుట మాత్రమే కాదు, దేవుని ప్రేమ వద్ద మన నుండి వెల్లడయ్యే విధంగా యెహోవా ఆత్మ అయిన వారు మనల్ని నడిపిస్తారు. అది మాత్రమే కాదు, ఒకరిని ఒకరు ఖచ్చితంగా గౌరవించాలి. భార్య భర్తని గౌరవించాలి అనేదేం కాదు. ఒకవేళ భర్త భార్యని గౌరవించాలి, భార్యతో ప్రేమగా ఉండండి. భార్య మీద ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఉండాలి. చూడండి, ఇప్పుడు మీరు చూశారంటే న్యాయాధిపతుల పుస్తకం 1వ అధ్యాయంలో కాలేబు తన కుమార్తె అక్సాను గురించి చూస్తున్నాం. కాలేబు తన కుమార్తె అక్సాని పొతినియలకి పెళ్లి చేసి పెడుతున్నాడు. పెళ్లి అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్సా మనసులో ఒక ఇష్టం ఉంది, తండ్రి దగ్గర ఒక ఆస్తి భూమిని అడగాలి. అలా అని ఒక ఆలోచన, ఒక ఇష్టం వచ్చింది. వెంటనే చూడండి అక్సా ఏం చేసింది, వెంటనే గాడిద మీద నుంచి దిగలేదు. తండ్రి ఇంతకాలం పెంచాడు, కానీ వివాహం అయిపోయింది. వివాహం అయిపోయి బయలుదేరే సమయంలో తన తండ్రి దగ్గరకు వెళ్తుందని తండ్రి అక్కడే ఉన్నాడు. కానీ అక్సా చూడండి చక్కగా వెళ్ళి తన భర్త పొతినియల్ని పర్మిషన్ అడిగింది. పర్మిషన్ అడిగి కిందకి దిగుతుంది. ఎంత చక్కగా ఉందో చూసారా. పర్మిషన్ అడిగే చిన్నాళ్ళు పెంచిన తండ్రి ఉన్నాడు. తండ్రి వద్ద అడగాలన్నా ఇప్పుడు భర్త ఆయన గౌరవించాలి, ఆయనకు అణిగిమణిగి ఉండాలి. ఆ ఆలోచనతో భర్త వద్ద పర్మిషన్ అడిగి గాడిద నుంచి దిగింది. నాకు ఒక పొలం కావాలి అని అడుగుతుంది. నాకు ఆశీర్వాదంగా నీరు పారే తోటనివ్వు. ఆయన చూడండి ఒక నిండైన ఆశీర్వాదాన్ని తండ్రి వద్ద నుండి పొంది నీరు పారేటువంటి పొలాలని తను అందిపుచ్చుకుంది. అయితే మనం కూడా భర్తకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి. ఏది చేసినా భార్యలు చాటుగా భర్తకి తెలియకుండా ఏ విషయాన్ని దాచకండి, మాట్లాడకండి. అదేవిధంగా భర్త కావచ్చు, భార్యకి తెలియకుండా ఎటువంటి నడవడిక గాని పని గాని ఏది కూడా చేయకండి. మీ ఇద్దరి మధ్య దాపరికం ఉండకూడదు. ఇద్దరూ దాపరికం లేకుండా ఉండాలి. పూర్తిగా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించడం మాత్రమే కాదు, కలిసి ఉండాలి. దేవుడు ఒక మాట చెప్తున్నారు, ఏక మనసుతో ఉండాలి, కలిసి ఉండాలి, మీరు ఏక శరీరము. ఆ విధంగా దేవుని వాక్యం చెబుతుంది. అందువల్ల నోవాని చూడండి, యెహోవా నోవా వద్ద చెబుతున్నారు, జల ప్రళయముతో ఈ భూమిని అక్రమాల వల్ల నేను నాశనం చేయబోతున్నాను, ఒక ఓడను ఏర్పాటు చేయమంటున్నారు. నోవా చూడండి దేవుని మాటకి లోబడి వెంటనే ఒక ఓడని తయారు చేశారు. భార్యకి తెలిసి ఉంటుంది, కొడుకు కోడలు అందరూ చెప్పే ఉంటారు. కానీ చూడండి ఎంతో మంది పరిహసించి ఉంటారు, వర్షం వచ్చే ఆనవాల్లేదు, కారుమబ్బు లేదు. కానీ దేవుని మాటకి లోబడి ఓడని తయారు చేశాడు నోవా. అలా జరిగినందువల్ల వాగ్వాదం వచ్చిందా? అలా దేవుని వాక్యం చెబుతుందా? నోవా దేవుని వాక్యాన్ని విని దేవుని నడిపింపు ప్రకారం వెళ్ళాడు. ఇతరులందరూ వేడుక చూస్తున్నారు, వర్షం వచ్చే ఆనవాలు లేదు. ఒకవేళ వ్యతిరేకంగా నోవా భార్య చెప్పినట్టుగా లేఖనవచనం ఉందా? చూడండి, ఓడ సరైన సమయంలో కట్టేశాడు, కట్టి ముగించాడు.
జంతువుల్ని పక్షుల్ని అన్ని జంటలు జంటలుగా దేవుని వాక్యం ప్రకారం లోపలికి తీసుకువెళ్ళాడు. కుటుంబమంతా ఓడలోకి ప్రవేశించే విధంగా ఆ భార్యాభర్తల మధ్య దేవుని నడిపింపు, దేవుని వాక్యాన్ని విని నడుచుకునే విధంగా వాళ్ళు ఉన్నారు. చూసారా, అందుకే యెహోవానే తగిన సమయంలో ఆ ఓడ తలుపులు మూసారు. యెహోవానే తగిన సమయంలో ఆ ఓడ తలుపుల్ని యెహోవానే తెరుస్తున్నారు. లెక్కలేనంత సృష్టిస్తా ఆ వాక్యం ప్రకారం చాలా గొప్ప ఆశీర్వాదం ఆ కుటుంబంలో కనిపించింది. అయితే ఏ కార్యమైనా సరే కుటుంబంలో భార్యాభర్తలు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వేచి ఉండండి. దేవుని చిత్తము, దేవుని నడిపింపు నెరవేర్చబడే విధంగా ఒక మాట చెప్పండి. మీకు ఇష్టం లేని దానిని మీరే అడ్డగించండి. మీకు ఇష్టం లేని దానిని దేవుడా మార్గాన్ని మూసేయండి. మీకు చిత్తమైన మార్గం తెరవబడాలి, మీకు చిత్తమైన కార్యం జరగాలి, దాని కొరకు మేము వేచి ఉన్నాం, మమ్మల్ని అప్పగిస్తున్నాం. అలా మీరు ప్రార్థించేటప్పుడు ఏ విధంగా నోవాని ఓడలో ఉంచి దేవుడు జాగ్రత్తగా కాపాడారో, తగిన సమయంలో హెచ్చింపు వచ్చే విధంగా ఆశీర్వదించారో, అటువంటి ఆశీర్వాదాన్ని యెహోవా మీ కుటుంబాలలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని యెహోవా ఆజ్ఞాపిస్తారు. చివరికి చూడండి, దేవుని సమూహంలో పొందిన రక్షణను కాపాడుకోండి. నా ఆత్మ నా రక్షకుడిలో ఉంది, ఉత్సాహంగా ఉంది. అటువంటి అనుభవం ఇంట్లో ఉన్న భార్యకు గాని భర్తకు గాని ఖచ్చితంగా కావాలి. ఆ అనుభవంతో కనిపించుట మాత్రమే కాదు, పరిశుద్ధ ఆత్మ అయిన వారు చివరి రోజుల్లో మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తాను అని చెప్పిన యెహోవా ఇది చివరి కాలము. పరిశుద్ధాత్మైన వారు తోడు లేనటువంటి ఈ కాలంలో పరిశుద్ధంగా జీవించడానికి దేవుని చిత్త ప్రకారము మనము జీవించలేనటువంటి ఒక కాలము. ఎందుకంటే మనుషుల ద్వారా, అపవాదుల ద్వారా తంత్రముగా వంచబడి నాశనమైపోయేటువంటి ఒక కాలము. ఇటువంటి రోజులలో పరిశుద్ధ ఆత్మ అయిన వారి యొక్క రక్షణ ఖచ్చితంగా కావాలి. దేవుని సమూహంలో రక్షింపబడే రక్షణను ఖచ్చితంగా పొందాలి. అదే మీ కుటుంబానికి ఆశీర్వాదం. మీ కుటుంబంలో యెహోవా పెద్దగా ఉండి కుటుంబాన్ని నడిపిస్తేనే ఆ కుటుంబం ఆశీర్వాదంగా ఉంటుంది. పిల్లలు తరతరాలుగా ఆశీర్వదింపబడిన సంతానంగా యెహోవా మిమ్మల్ని కుటుంబంగా నడిపించగలరు. అందువల్ల రక్షణలో కొరత లేకుండా రక్షణ పొందేవారుగా ఉండండి. అభిషేకంలో నిండుగా ఉండండి. ఆ ఆత్మైన వారు మనతో ఉండేటప్పుడు యెహోవా ఆత్మైన వారు చక్కగా మనల్ని నడిపిస్తారు. యెహోవా ఆత్మైన వారి అభిషేకము ఉన్నప్పుడు ఆత్మ ఫలాన్ని పొందిన అనుభవాన్ని పొందవచ్చు. కుటుంబంలో ఒకరు నా నిర్ణయం కరెక్ట్ అని చెప్పినా కూడా ఆత్మ అయిన వారి అభిషేకం ఉన్నప్పుడు యెహోవా ఓర్పునిస్తారు, శాంతాన్నిస్తారు. దేవుని ప్రేమ చేత నింపబడిన అనుభవం కనిపిస్తుంది. దేవునికి అర్పించేటువంటి ఒక గుణం కనిపిస్తుంది. దేవుని సమూహంలో వేచి ఉండే ఒక అనుభవం కనిపిస్తుంది. ఆ విధంగా దేవుని సమూహంలో రక్షణలో కుటుంబాన్ని ఉంచండి. రక్షకుని పాలనలో ఉంచండి. రక్షకుని మార్గదర్శిగా ఉంచండి. పరిశుద్ధ ఆత్మ అయిన వారి యొక్క ఆత్మతో నింపబడిన అనుభవంతో మీరు మీ కుటుంబాలు నడిపేటప్పుడు నా జనానికి ఇతర జనానికి వ్యత్యాసాన్ని చూపిస్తానన్న యెహోవా మిమ్మల్ని ఇతరుల్ని వేరు చేసి చూపిస్తారు, వ్యత్యాసపరిచి చూపిస్తారు. మీ కుటుంబం యొక్క పేరుని యెహోవా గౌరవిస్తారు. అటువంటి ఆశీర్వాదాన్ని యెహోవా ఇచ్చే విధంగా ఇప్పుడు మనం అందరం ప్రార్థించబోతున్నాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెప్తున్నాం రాజా, మీ కృతజ్ఞతతో మీకు స్తుతులు చెల్లిస్తున్నాం రాజా. స్తోత్రం స్తోత్రం అయ్యా. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పి మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజు నా కుటుంబాలలో సమాధానము కనిపించే విధంగా దేవుడా, కుటుంబాలు సాక్ష్యంగా ఉండే విధంగా, కుటుంబాల ద్వారా మీ నామం మహిమపడే విధంగా దేవుడా మీ ముఖాన్ని చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఈ రోజులలో ఏ ఏ కుటుంబాలలో సమాధాన కొరత కనిపిస్తూ ఉందో దేవుడా, వాగ్వాదము, గొడవలు, చిరాకు వాటికి చోటిచ్చే కుటుంబాలలో దేవుని సమాధానము నిండి ఉండునుగాక. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఆ కుటుంబ పెద్దని మీ యొక్క చేతికి అప్పగిస్తున్నాము రాజా. దేవుడా, కుటుంబం అంతా ప్రార్థన చేసేవంటి ప్రార్థన ఆత్మను వారికి ఇవ్వండి రాజా. ప్రతి ఒక్కరూ మనసు విప్పి ప్రార్థనా సమయంలో దేనిని దాపరికము లేకుండా మనసు విప్పి ప్రార్థించేటువంటి ఒక ప్రార్థన ఆత్మను నింపండి దేవుడా. ఈ రోజున దేవుడా మీ సమూహంలో అర్పించి దేవుడా కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. దేవుడా మీ రక్షణతో ఈ కుటుంబాన్ని నింపండి. యెహోవా ఆత్మ ఈ కుటుంబాన్ని పాలించండి. ఆ విధంగా ఎవరెవరు అర్పించుకొని ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నారో కుటుంబ పెద్దని యెహోవా నడిపించాలని ప్రార్థిస్తున్నాము. ప్రార్థనని యెహోవా విన్నందుకు కృతజ్ఞత, కుటుంబాలలో మార్పు ఇస్తున్నందుకు కృతజ్ఞత. వారందరూ మీ యొక్క అభిషేకంతో నిండి ఆనందంగా ఉన్నప్పుడు దేవుడా మీకు మొదటి స్థానం ఇస్తారు. దేవుడా, కుటుంబ పెద్ద నా నిర్ణయం కరెక్టు అని చెప్పరు, ఇంట్లో ఉన్న భార్య నా నిర్ణయం కరెక్టు అని చెప్పరు. అంతా కూడా యెహోవా చిత్తము, యెహోవా నడిపించాలి, యెహోవా నిర్ణయించాలని దేవుడా పూర్తిగా వారిద్దరూ అప్పగిస్తారు. దేవుడా, ఆ అనుభవాన్ని
ఈ సమయంలో ఎవరెవరైతే అర్పించుకొని ప్రార్థన చేస్తున్నారో ఆ కుటుంబాన్ని యెహోవా దయచూడాలని ప్రార్థిస్తున్నాను. యెహోవా ఆ విధంగా బాధ్యత తీసుకున్నందుకు స్తోత్రము. కుటుంబ పెద్దగా యెహోవా ఉండి మహిమ పడబోతున్నందుకు కృతజ్ఞత. నీ నామం మహిమపడే విధంగా స్తోత్రిస్తున్నాము. కుటుంబాలను మీకు అప్పగిస్తున్నాము. మీరు బాధ్యత తీసుకోండి, మీరు నడిపించండి. మీ నామం మాత్రం మహిమపడాలి. యేసు ద్వారా ప్రార్థన వినే మంచి తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన ఆశీర్వాదాలను, మేళ్లను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఏవైనా సరే ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా అది మాకు తెలియచేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వడానికి సహోదరు మోసే లాస్రస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు శనివారం తెరిచిన ద్వారం ప్రార్థన నాలుమావిడి దేవుని గుడారంలో జరుగుతుంది. మీరు కుటుంబంతో ఈ ప్రార్థనలో కలుసుకోండి. దేశ పునర్జీవనం కోసం, ఆశీర్వాదం కోసం మనం ప్రార్థిద్దాం. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అది మాత్రమే కాదు, మన ప్రార్థన విని దేవుడు మన దేశాన్ని ఆశీర్వదిస్తారు. అది మాత్రము కాదు, రేపు ఎల్లుండా ప్రార్థిద్దాం రండి కార్యక్రమం కుటుంబంతో చూడండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.